హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ నేను చెప్పేది ఏంటంటే అన్నీ హెల్తీ బెనిఫిట్స్ కోసము అండ్ ఆరోగ్యం మహాభాగ్యము. అందరు బాగుండాలి, నేను బాగుండాలి. మా తాత చెప్పినవన్నీ, గురువుగారు చెప్పినవన్నీ నేను చేస్తుంటాను. రా ఫుడ్, మొత్తం రా ఫుడ్లు, స్టీమ్ ఫుడ్డు, మిల్లెట్స్, బ్రౌన్ దోశ, అన్ని దోశలు, వెరైటీలు, మిల్లెట్స్ దోశలు, ఏదే కానీ నేను అన్నీ మొత్తం న్యాచురలే చూపిస్తాను. ఇప్పుడు కూడా న్యాచురలే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఇడ్లీ పాత్ర. ఈ ఇడ్లీ పాత్ర లోపల మీరు ఇట్లా స్టీమ్ చేసుకోవాలి. ఏ వస్తువులైనా కుక్కర్ వాడద్దు. కుక్కర్లో గిన్నె పెట్టి నీళ్ళు స్టీల్ గిన్నెలో వేసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ బెబ్బర్లు అండి, ఉడికిచ్చాను. ఇట్లా చూడండి, ఒక 50 మినిట్స్ పెట్టాను. 40-50 మినిట్స్ పెడితే ఇలా ఉడుకుతాయి. ఇది వచ్చేసి మీల్ మేకర్, బెబ్బర్లు, మీల్ మేకర్ అండ్ స్వీట్ కార్న్, బేబీ కార్న్, మష్రూమ్స్ ఇలా అన్నీ ఉడకబెట్టి నీళ్ళు వార్చేసి దీన్ని ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను నేను. పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కుండలో కానీ మనం బాండ్లీలో కానీ దేంట్లోనే వేపడానికి కొంచెం ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. బటర్ కానీ మనము నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ కోసము, హెల్తీ కోసం. ఇది కూడా కరిగిపోతుంది జస్ట్ అదంతే. ఇవి ఉడకబెట్టిన నెయ్యి కదా, ఇవన్నీ వేసుకోవాలి. మామూలుగా కూడా తినొచ్చు మనము, కానీ కొంచెం టేస్ట్ కావాలంటే బటర్ వేసుకొని ఇలా చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి కొంచెం రాక్ సాల్ట్, నేను మామూలు ఉప్పు వాడను, అంతా రాక్ సాల్ట్, కొంచెం జీరా పౌడరు, కొంచెం పెప్పర్ పౌడరు, ఇవన్నీ వేసి కొంచెం కలిగిపోవాలి. ఎక్కువ మటుకు మిరియాల పొడి వాడండి. పచ్చిమిర్చి కూడా చాలా తక్కువ, కడుపులో మంటలు వచ్చేస్తాయి. కారపొడి తిన్నారంటే, కారపొడి కానీ చింతపండు కానీ ఏదైతే తినాలంటే మీరు చాలా అవాయిడ్ చేసుకోవాలని. రోజు చేస్తుంటే అలవాటు అయిపోతుంది మీకు కూడా. చాలామంది నేర్చుకుంటున్నారు రెసిపీలన్నీ, నేను చూపించినవన్నీ బాగున్నాయని పెడుతున్నారు నాకు. నేను యూట్యూబ్లో పెడతాను, స్టేటస్లో పెడతాను, డైలీ ఏది చేసిన. రోజు డైలీ డిఫరెంట్ చూపిస్తుంటానండి నేను. ఇవి మీరు సాయంకాలం తినొచ్చు, మార్నింగ్ తినొచ్చు. జస్ట్ కలియబెట్టేసి అయిపోయింది ఇంకా దీని ప్రాసెస్. డిస్ప్లే పెడతానండి, చూడండి. మీకు నచ్చినట్టయితే షేర్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి యూట్యూబ్లో, స్టేటస్లో. ఓకే, థ్యాంక్ యూ. మీ సుజాత కటకం కిచెన్ నా యూట్యూబ్ ఛానల్ పేరు. నెక్స్ట్ వచ్చేసి ఉడకబెట్టిన తర్వాత అంతా ఇలా మొత్తం మనం ప్రాసెస్ చేసుకోవాలి. కీరా, క్యారెట్ తురుము కట్ చేసి కొంచెం పెప్పర్ సాల్ట్ వేస్తే ఇది మొత్తం ప్రాసెస్ అయిపోయింది. రెడీ వెజిటబుల్
సాలాడ్, స్టీమ్ వెజిటబుల్ సాలాడ్. ఇది వచ్చేసి మోసంబి జ్యూస్ అండి. ఇందులో అల్లం వేసాను, సీడ్స్ వేసాను, చియా సీడ్స్ వేసానండి. ఇవన్నీ మనము ఆరోగ్యం కోసం చేస్తున్నాం. హెల్త్ బాగుండాలంటే కష్టపడాలి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కష్టపడితే మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇష్టం వచ్చిన వెరైటీస్ వేసుకొని తాగొచ్చు. పొద్దున కానీ సాయంత్రం కానీ మీ ఇష్టం వచ్చినప్పుడు తినండి. ఓకే, థ్యాంక్ యూ.